ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 మార్చి 9 శనివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు సకాలంలో పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తిగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చులు కొంత పెరిగినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. బంధువుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసొస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సహోద్యోగులతో మనస్పర్ధలు, పై అధికారులతో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మానసికంగా కొంత ఆవేదనకు గురవుతారు. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనులు సకాలంలో ఏర్పడచ్చు. వాహనాలు ముందుకు రావచ్చు. బంధువర్గం మూలంగా ఖర్చులు ఉంటాయి. చేసే వృత్తిలో, వ్యాపారంలో సమస్య ఓపికతో పరిష్కరించుకుంటారు. కొత్త పనులు వాయిదా పడతాయి. ఆస్తుల మూలంగా కొత్త సమస్యలు పెరగచ్చు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తచ్చు. కుటుంబ సఖ్యతతో గడుపుతారు. అదృష్ట యోగం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా శుభకాలం గడుస్తోంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెండి విగ్రహాన్ని బలమైన ఆర్థిక స్థితి కోసం ఆరాధించండి. ఇక ఈరోజు వీరి యొక్క వైవాహిక జీవితం అయితే బాగుంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.